బిగ్ బాస్ సీజన్ 9 ఎలా ఉంది? సీజన్ 9 అంటే బాగానే ఉంది, కానీ ముందు అగ్ని పరీక్షలో అయితే బాగా ఆడింది అయితే తనుజ. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? తనుజ. అంటే క్యారెక్టర్లో కాదు దేంట్లో అయినా తను పర్ఫెక్ట్గా ఉంటుందని నాకు అనిపించింది. మిగతా వాళ్ళకి ఏమనిపించింది నాకు తెలియదు. అగ్ని పరీక్ష నుంచి కామన్ మ్యాన్స్ వచ్చారు కదా, ముగ్గురు ఉన్నారు ప్రస్తుతానికి. ఎవరు బాగా ఆడుతున్నారు? అంటే దివ్య. పవన్ బాగా ఆడతాడు. పవన్ కళ్యాణ్, డిమన్ పవన్ కాదు, పవన్ కళ్యాణ్. ఆర్మీ పవన్. పవన్ ఏం నచ్చుతుంది గేమ్లో? అతను ఎమిషన్ కానీ అందరితో ఉండడం కానీ తనుజ మీద కేర్ చూపించడం కానీ అన్నీ తను బాగానే ఉంటుంది. తనుజ పవన్ కళ్యాణ్ బాండింగ్ ఎలా అనిపిస్తుంది? లవ్ అనిపిస్తుందా లేదా? ఫ్రెండ్ కింద అనిపిస్తుంది నాకైతే, అంత లవ్ అని అనిపించదు, కేర్ ఎక్కువ తీసుకుంటాడు అని అనిపిస్తుంది అంతే. మరి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి ఈ సీజన్? తనుజ అనుకుంటున్నాను. బాయ్స్లో అయితే పవన్. అంటే కామన్ మ్యాన్స్కి విన్ అయ్యే ఛాన్స్ లేదంటారు? ఉంటుంది కూడా, ట్రై చేయాలిగా. ఇమాన్యుయల్ ఎలా ఆడుతున్నాడు? ఇమాన్యుయల్ కూడా బాగానే ఆడతాడు, మధ్య మధ్యలో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి అంతే. కన్నింగ్ కూడా అంటున్నారు కదా. అంతే, కామెడీ జబర్దస్త్లో కామెడీ అక్కడ చేస్తున్నాడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంతే. టాస్క్లో అంటే బాగానే ఆడతాడు. సుమన్ శెట్టి గారు ఎలా ఆడుతున్నారు? అంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎలిమినేట్ తనైతే ఫస్ట్లో బాగా ఆడరని అనుకున్నాం, తర్వాత బాగానే ఆడాడు. ఇప్పుడైతే మరి తన మీద అంత అలా లేదు, తనుజ విన్నర్ అవుతుందేమో అని నేను అంతే. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ తెలీదు. చాలా మంది దివ్య ఎలిమినేట్ అవుతుందని దివ్య అనుకుంటున్నాం మేము కూడా. టాప్ 5 ఆర్డర్ చెప్పేస్తే ఎవరెవరికి ఏ ప్లేస్ ఇస్తారు? పవన్, డేమన్ పవన్, తనుజ, సుమన్ శెట్టి, ఇమాన్యుయల్ అంతే. హాయ్ అండి. హాయ్. ఈ సీజన్ ఎలా ఉంది బిగ్ బాస్? బాగుందండి, చూడొచ్చు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్? తనుజ భరణి గారు అండి. భరణి గారు. భరణి గారు అంటే బాండింగ్స్కి వాల్యూ ఇస్తారు కదండి, సో అందుకు భరణి గారు నచ్చుతుంది. లాస్ట్ వీక్తో బెటర్ అండి, బాగా ఆడుతున్నారు. వాళ్ళ కూతురు వచ్చింది కదా, బాగా అనిపించిందండి. ఎందుకు ఇష్టం మీకు? అంటే తను ఇన్నోసెంట్ ఉంటుంది, క్యూట్ తన థింగ్స్ అన్నీ ఉంటుంది కదా. ఇన్నోసెంట్ అంటే అరుస్తుంది, బట్ దానికి ఒక రీజన్ ఉంటుంది కదా. సో ఎంత బాగా 100% ఎఫర్ట్స్ పెడుతుంది, లాస్ట్కి బుక్ అవుతుంది. వీళ్ళిద్దరు మీ ఫేవరెట్ అంటున్నారు కదా, విన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి మరి వీళ్ళకి? ఉన్నాయి, డెఫినెట్గా. వీళ్ళకంటే ఎక్కువ ఫాలోయింగ్ ఇమాన్యుయల్కి కానీ లేదంటే పవన్ కళ్యాణ్? యాక్చువల్లీ విన్నర్ ఇమాన్యుయలే, బట్ టాప్ 3 టాప్ 2లో వీళ్ళిద్దరు కంపల్సరీ ఉంటారని నా ఒపీనియన్. ఎందుకు ఇమాన్యుయల్ విన్నర్ అని? అంటే తను 10 వీక్స్ నామినేషన్లోకి రాలేడు అండ్ అందరితో బాగుంటాడు, ఈక్వల్గా ఉంటాడు. ఎవరితోని వాళ్ళ మమ్మీతో తప్ప ఎవరితో బాండింగ్ పెట్టుకోలేడు, లైక్ సంజన గారు అట్లా. అంటే ఫస్ట్ టైం ఇలా నామినేషన్లోకి వచ్చాడు కదా, ఓట్స్ పడతాయి అంటారు. అంటే ఆల్రెడీ ఆడియన్స్ అందరూ వేరే వాళ్ళకి ఓట్స్ చేస్తూ అలవాటు పడతారు కదా, 10 వీక్స్ తర్వాత ఇమాన్యుయల్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు ఆడియన్స్, అంటే ఓట్లు వేయడానికి. ఎందుకంటే 10 వీక్స్ రానోడు సడన్గా వచ్చేసరికి అరే వచ్చిండని ఓట్స్ వేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా ఎలా అనిపిస్తుంది? బాగా ఆడతాడు, తను కూడా చాలా ఎఫర్ట్స్ పెడతాడు. ఎన్నిసార్లు కన్నింగ్ అని చెప్పేసి అంటున్నారు ఇమాన్యుయల్? లేదండి, అది వాళ్ళ ఒపీనియన్. అంటే లోపల వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్తుంటారు అంతే. అక్కడ జరిగేది ఒకటి, బయట పోట్రై అయ్యేది ఒకటి. కామన్ మ్యాన్స్లో ఎవరు బాగా ఆడారు అనిపించింది ఇప్పుడు? కామనర్స్లో నాకు కళ్యాణ్ గారు బాగా ఆడారు. పవన్ ఆర్మీ పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు అమ్మాయిలు చుట్టూనే ఎక్కువ తిరిగేవాడు కదా. అంటే లైక్ వాళ్ళ సిస్టర్ కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది కదా, తను అందరితో మాతో కూడా అలానే ఉంటాడు, సిస్టర్ లెక్క ట్రీట్ చేస్తాడు. లైక్ రీతుని మీరు హక్ చేసుకున్నారు దాని గురించి? లేదండి, కాదండి. అంటే లైక్ అది తను ట్రీట్ చేసే విధానం అని కూడా అనొచ్చు. అంటే అవతల పర్సన్ని లైక్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా అలానే ఇవాళ రేపు అలానే ట్రీట్ చేస్తున్నారు కాబట్టి అంత ఏం అనిపించలేదు. ఎలా ఆడతాడు? ప్రోమో అంటే కరెక్ట్గా చూడలే, పిలుస్తూ ఉంటుంది రీతు వాళ్ళ మదర్ అనుకుంటా. రీతు వాళ్ళ మదర్ చూసా కానీ పవన్ కళ్యాణ్ చూడలేదు. ఫ్యామిలీ వీక్ చాలా క్యూట్ అండి,
చాలా బాగుంది. అండ్ నేను ఎక్కువ కనెక్ట్ అయిందంటే సంజన గారికి, వాళ్ళ ఫ్యామిలీకి చాలా కనెక్ట్ అయ్యా. యా అంటే అది ఫస్ట్ కనెక్ట్ అయ్యా, బట్ దాంతో పోలిస్తే దీనికి ఎక్కువ కనెక్ట్ అయ్యా లైక్ సంజన గారు. ఎందుకంటే ఆ కిడ్స్ని వదిలిపెట్టి 10 weeks మనమే 2-3 days ఉండలేకపోతాం, వీడియో కాల్ అట్లా చేస్తూ ఉంటాం. బట్ ఈ 10 weeks చూడకుండా 5 months బేబీని వచ్చేసి, సో ఆ విధంగా నచ్చింది నాకు వాళ్ళకి. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది? దివ్య అనిపిస్తుంది. దివ్య ఎందుకంటే తక్కువ ఓట్స్ పడుతున్నాయి కదా, ఓటింగ్ ఇవ్వాలని ఓపెన్ చేసా, తక్కువ లీడ్స్ అంటే లీడ్స్లో ఉంది కదా. బాగుంటుంది కానీ చాలా ఈజీగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది. లైక్ తనుజ అనే భరణి గారిని మిస్అండర్స్టాండింగ్ కూడా చాలా ఈజీగా చేసుకుంటుంది. సో చేంజ్ చేసుకుంటే షీఈ్ వెరీ గుడ్. సుమన్ శెట్టి గారికి తన గేమ్ బాగా ఆడతాడు, తను కూడా జెన్యున్గా ఆడతాడు. కానీ వాళ్ళ వైఫ్ అలా వచ్చి చెప్పింది ఫ్యామిలీ వీక్ చాలా హర్టింగ్ అనిపిస్తుంది. ఉన్న వాళ్ళలో 1 to 5 ఆర్డర్ ఇవ్వాల్సి వస్తే టాప్ 5 మీరు ఎవరికి ఇస్తారు? ఫస్ట్లో నేను భరణి గారు, తనుజ అండ్ ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, పవన్ కళ్యాణ్. రీతు అంటే ఆడమేమో కానీ తను చాలా నచ్చదు. ఈ బిగ్ బాస్ లో నచ్చిన వాళ్ళు రీతు అరే అంటే నాకు ఇచ్చినా నేను చాలా ఇంకా బాగా చేసేదాన్ని ఒక ఫీల్ నాకు వస్తుంది రీతుని చూస్తుంటే. ఆ ఫీల్ ఏముంది, అరవడము, తను ఏడుస్తుందా నవ్వుతుందా, అసలు ఏం అర్థం కాదు. తను ఏడుస్తుందా నవ్వుతుందా, తను ఏ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తుందో చూసే వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఎప్పుడైనా. ట్రాక్ ఉంది కదండి, సో సొసైటీకి నచ్చింది కదా, యూత్కి ఎస్పెషల్లీ నచ్చింది కదా, మేబీ దానివల్ల ఉందని నా ఒపీనియన్. హాయ్ అండి. బిగ్ బాస్ 9 సీజన్ ఫాలో అవుతున్నారు? ఫాలో అవుతున్నా, చూస్తున్నా. ఎవరండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్? సుమన్ శెట్ అన్న, ఇమానుయల్ అన్న, ఇద్దరు ఫేవరెటే నాకు. అంటే గేమ్ పరంగా కానీ, ఎంటర్టైన్మెంట్ టాస్క్ కానీ, వాళ్ళ పర్సనాలిటీకి తగ్గట్టు వాళ్ళు బాగా బిహేవ్ చేస్తారు. అంటే హౌస్లో ఏదన్నా గొడవైనా కొంత సాగదీస్తారు కొంతమంది. వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు గేమింగ్ పరంగానే మాట్లాడుతారు, ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే సాల్వ్ చేయాలని చూస్తారు, అందుకని ఇష్టం. అంటే ఇద్దరిలో ఒక్కరంటే చెప్పలేకపోతున్నాం, అంటే ఇద్దరిలో ఒకరికి ఓట్ వేయాలి. ఇద్దరిలో ఒక రోజు వాళ్ళకి ఒక రోజు వీళ్ళకి వేస్తాయి, ఇద్దరు ఇష్టమే నాకు. ఇద్దరిలో ఎవరు బాగా ఇష్టం అన్న? మళ్ళీ అదే అడుగుతుంటే ఇద్దరు ఇష్టం అన్న. 2 కళ్ళలో ఏది ఇంపార్టెంట్ అంటే ఏదని చెప్తావు అన్న. అట్లాగా సుమన్ శెట్టి గేమ్ లో ఏం నచ్చుతుంది? సుమన్ శెట్టి గేమ్లో అంటే ఆయన స్ట్రెంగ్త్, ఆయన పర్సనాలిటీకి తగ్గట్టు ఆయనకి వీలైనంత వరకు ఆడతారు. గివప్ ఇస్తే మటుకు అంటే సంచాలకు ఫాల్గా ఉన్నప్పుడు అలా చేస్తారు. సంచాలకు పోయినసారి కూడా వేరే వాళ్ళు ఫాల్స్ తీసేశారు, అంటే వాటర్ టాస్క్లో ఎంత ఫైర్ అవ్వాలో అంత ఫైర్ అయ్యాడు, ఎంత ఫైట్ చేయాలో అంత ఫైట్ చేశాడు. టాస్క్లో బై మిస్టేక్ సంచాలకుల వల్ల పోయినా, గేమ్ ఆడలేకపోయినా అది ఆయన ప్రాబ్లం. ఇంకా ఇమో అన్న వచ్చేసి మాక్సిమం 99% గివప్ పీడు, టాస్క్ ఆడుతాడు, ఫైట్ చేస్తారు. సుమన్ శెట్టి అన్న కన్నా ఎక్కువ ఫైట్ చేస్తారు, స్టాండ్ తీసుకుని అరవటం కానీ అట్లాగా. అది స్టార్టింగ్ లో సుమన్ శెట్టి వచ్చినప్పుడు ఇన్ని రోజులు ఉంటారు అనుకున్నా, చాలా సైలెంట్గా ఉండేవాడు. అవును, నేను 3rd వీక్లోనో 4th వీక్లోనో పోతారేమో అనుకున్నా నేను. ఇప్పటి వరకు ఉండడం గ్రేటే ఆయన. అంటే కొంతమందికి స్టార్టింగ్ అర్థం కారన్న, చూస్తూనే అర్థమవుతారు. మనం కూడా అట్లా మిస్టేక్ చేసుకున్నాము, అర్థం చేసుకోలేము అనిపించింది. స్టార్టింగ్ 4 weeks 3 weeks నిజంగా అర్థం కాల, ఆయన ఉండలే సైలెంట్ ఉన్నారు ఏందనిపించింది. తర్వాత నచ్చుతున్నారు, ఆయనకి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, ఎక్కువ మంది చూస్తున్నారు. ఇమాన్యుయల్ 10 weeks తర్వాత నామినేషన్కి వచ్చాడు. సో ఆల్రెడీ ఫ్యాన్స్ అందరూ వేరే వాళ్ళకి ఓట్స్ చేస్తూ అలవాటు పడతారు కదా, మరి ఇమాన్యుయల్ ఓట్లు పడతాయంటారు? పడతాయి, మేము వేస్తాం. అంటే 10 weeks తర్వాత వచ్చాడు కదా, అది బాగానే జనాల్లోకి వెళ్ళింది. 10 weeks తర్వాత వచ్చాడని. పోయిన వీక్ కూడా నాగార్జున సార్ హెచ్చరించారు, ఇంతవరకు నువ్వు నామినేషన్లోకి రాలేదు, మరి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నా ఫ్యాన్స్ నిద్రపోయి ఉంటారేమని అన్నారు. మేము అప్పుడే అలర్ట్ అయ్యాను, ఈ వీక్ వస్తాడేమని. నాగార్జున గారు అన్నప్పుడే మాకు డౌట్ వచ్చింది ఈ వీక్ ఎలిమినేషన్లోకి వస్తారని, అందుకని అలర్ట్ అయ్యాను, మేము ఓట్లు వేస్తున్నాం. అదే ఇప్పటివరకు 8 seasonలు జరిగినాయి. బిగ్ బాస్ చరిత్రలో కమెడియన్ విన్నర్ కాల, అంటే టాప్ 2 టాప్ 3 అలా వచ్చారు, విన్నర్ అవటం జరగలేదు. అంటే ఎక్కువ సీరియస్గా లేనిపోయిన విషయాలకు వెళ్ళిపెట్టి గొడవ చేసిన వాళ్ళే గెలిచారు. కానీ నార్మల్గా వాళ్ళ స్టాండ్లో వాళ్ళు ఉండి గేమ్ కోసం వాడు ఎంటర్టైన్మెంట్ చేసిన వాళ్ళు తక్కువ గెలవటం. మేబీ ఇతను టాప్ 2లోనో టాప్ 3లోనో ఉంటారు. విన్నర్ ఛాన్స్ ఉంది. విన్నర్ అయ్యే ఛాన్స్ వస్తే సుమన్ శెట్టి అన్న కావచ్చు, లేదా వీళ్ళిద్దరిలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మేల్ పరంగా. ఫీమేల్ పరంగా అయితే మటుకు తనుజ గారి పేరు 90% వినిపిస్తుంది.
అది కాక బిగ్ బాస్ పుష్ చేస్తున్నాడేమో, సపోర్ట్ చేస్తున్నాడేమో ఆడియన్స్ లో ఉంది మాకు అనిపిస్తుంది. ఫీమేల్ పరంగా విన్నర్ అయ్యే అవకాశం ఉంటే తనుజ గారే అవుతుంది. గేమ్ ఆడుతుంది ఆమె, గేమ్ కన్నా కూడా గొడవలు ఎక్కువ పడిద్ది, ఏమన్నా ఇరిటేట్ అయిద్ది. అంటే ఒక చంద్రముఖి మూవీ టైప్, చంద్రముఖి లాగా చేస్తుంది అప్పుడప్పుడు. అందుకే ఉంది పబ్లిక్ ఇవే కావాలి కదా, మంచి తక్కువ కదా, గొడవలు లేకపోతే చిన్న చిన్న వాటికి అరవటం, టాస్కులు ఇంత ఆడితే ఇంత స్టాండ్ తీసుకొని గొడవ చేయటం, ఇవి ఉంటేనే చూస్తారు జనాలు. అదే కంటిన్యూ అవుతుంది. కామనర్స్ లో ఎవరు బాగా ఆడుతున్నారు? కామనర్స్ లో అంటే డెమోన్ పవన్ ఆడతారు, మన సోల్జర్ పవన్ కళ్యాణ్ గారు ఆడతారు. ఫీమేల్ పరంగా రీతు చౌదరి గారు బాగా ఆడతారు, దివ్య గారు. అంటే ఫిజికల్ టాస్క్ లో ఈ నలుగురు స్ట్రాంగ్ ఆడతారు, స్టాండ్ తీసుకుంటారు. ఇంకా బర్నీ గారు వచ్చేసరికి ఆయన ఆల్రెడీ ఒకసారి బయటకు వెళ్ళి వచ్చినా కానీ మారలేదు, అదే కంటిన్యూ చేస్తుండ్రు, అదే పద్ధతిలో ఉంటుండ్రు. బాండింగ్ లేదంటున్నారు కానీ అది మాకు కనిపిస్తుంది. ఎవరి వల్ల బయటకు వెళ్ళారో వాళ్ళని దూరం పెట్టి టాస్క్లు ఆడతారా అనిపిస్తే లేదు, అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వాళ్ళలో ఎవరు ఇప్పటివరకు ఉంటే బాగుండు, వీళ్ళు ఎలిమినేట్ అయిపోయారు ఇప్పుడు అనిపించింది? అంటే శ్రీజ తమ్ము గారు ఉండాల్సింది అనిపించింది. కంటే అందరికన్నా ఎక్కువ గొడవ చేసేది ఆమె, లిమిట్స్ క్రాస్ చేసి కూడా మాట్లాడేది అవసరమైతే. ఆమె గురించి ఆమె స్టాండ్ అలా తీసుకుంటుంది చాలా స్ట్రాంగ్గా. ఈ వారమా అన్న ఎలిమినేషన్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్నాయి. ఎవరు వస్తుండ్రో ఎవరు వెళ్తుండ్రో అర్థం కావట్లా. ఎవరు తక్కువ? నా దృష్టిలోనా గేమింగ్ పరంగా అంటే ఎవరికి వాళ్ళు బెస్ట్ ఇస్తున్నారు అన్న, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఎలిమినేట్ ఎవరైపోయినా కానీ ఉన్న వాళ్ళు ఎంటర్టైన్ చేస్తే చాలు. టాప్ 5 ఇమ్ము అన్న, ఇంకా మన సుమన్ శెట్టి అన్న, తనుజ గారు వస్తారు, డెమోన్ గారు వస్తారు, రీతు గారు వస్తారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారు. ఎందుకంటే ఆమెకు తనుజ సపోర్ట్ ఉంది కదా, తనుజ గారి ఫాలోయింగ్ ఎక్కువ, అందువల్ల ఈయన కూడా వస్తారు. వీళ్ళవరకు 5 వచ్చే ఛాన్సెస్. ఎవరు విన్నర్ అయితే? అదే విన్నర్ అనేది ఐడియా లేదన్న నాకు. అన్న నాకు మేల్ పరంగా 2 ఫేవరెట్ ఉన్నారు, సుమన్ శెట్టి అన్న, ఇమ్ము అన్న. వీళ్ళిద్దట్లో ఎవరైనా పర్లేదు.